హాయ్ ఫ్రెండ్స్, మనకు ఓపో నుంచి ఒక మంచి అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. త్వరలో వీళ్ళు ఓపో A5 ప్రోని లాంచ్ చేస్తున్నట్లు రూమర్స్ అయితే బయటపడే. అంటే ఇది మనకి అఫీషియల్గా చైనాలో లాంచ్ అయిపోయింది, బట్ మన ఇండియాకి అయితే రాలేదనమాట. వస్తుంది అనుకునే త్వరలో. ఇంకోటి ఏమంటే నాకు ఈ మొబైల్ స్పెక్ చూస్తాను, ఇది బడ్జెట్లో వస్తుంది అనేది అర్థమైందనమాట. ఎందుకంటే ఈ స్పెక్స్ అనేవి అలా ఉన్నాయని చెప్పొచ్చు. మెయిన్ మనకి ఈ మొబైల్ హైలైట్ చేసింది ఏమంటే IP రేటింగ్ అని చెప్పొచ్చు అనమాట. ఇది మనకి IP69 వాటర్ రేటింగ్ రాబోతుందని చెప్పొచ్చు. అంటే డ్యూరబిలిటీ విషయంలో కొంచెం ఫోకస్ చేస్తారనేది అర్థమవుతుంది అనమాట. గైస్, నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే వీడియోకి అయితే లైక్ కొట్టండి గైస్. మనం ఈ మొబైల్ ఫుల్ స్పెక్స్ అయితే తెలుసుకుందాం అనమాట. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఆర్ గ్లాస్ ఫినిష్ ఉంటుంది అనమాట. అలాగే మనకి సైడ్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది అని చెప్పొచ్చు. ఇది మనకి స్టీరియో స్పీకర్స్ మీద రాబోతుంది. అలాగే ఇది మనకి సైడ్ బట్ ఫింగర్ ప్రింట్ ఉంటుంది అని చెప్పొచ్చు. అలాగే ఇది మనకి IP69 వాటర్ రేటింగ్ సపోర్ట్ ఉంది అనమాట. అప్ టు మనకి 30 మినిట్స్ వరకు ఈ వాటర్ రేటింగ్ అనేది సపోర్ట్ చేయగలదు. ఈ 194 గ్రామ్స్ అయితే వెయిట్ ఉంది అనమాట. 7.6 mm అయితే ఉంటుంది అని చెప్పొచ్చు. మనం డిజైన్ విషయానికి వచ్చినట్టు డిజైన్ అయితే కొంచెం అట్రాక్ట్ చేస్తుంది అనమాట. మనకి ఈ మొబైల్ లో కెమెరా డిజైన్ కూడా అయితే చాలా వరకు అయితే చేంజ్ చేస్తారు. ఇంకా మనం డిస్ప్లే విషయానికి వచ్చినట్టు ఇది మనకి 6.67 ఇంచెస్ IPS LCD డిస్ప్లే రాబోతుంది అనమాట. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్ ఉందని చెప్పొచ్చు. ఈ 120 హెర్ట్జ్ అయితే రిఫ్రెష్ రేట్ ఉంటుంది అనమాట. ఇందులో మనకి 1000 నిట్స్ అయితే పీక్ బ్రైట్నెస్ పెట్టారు. ఇంక ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ బ్రైట్నెస్ తో కొంచెం ఇష్యూ అనేది తగ్గినట్లు అనుకోండి. మెయిన్ మనము అవుట్డోర్ లో వాడేటప్పుడు ఈ బ్రైట్నెస్ అనేది టచ్ అవుతుంది. మనకి Y1 L1 సపోర్ట్ ఉంది అనమాట. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ కూడా మనం క్వాలిటీ చూసుకోవచ్చు. మనకి బెజల్లెస్ పంచోల్ డిస్ప్లే రాబోతుంది అనమాట. చాలా బాగున్నాయి ఈ మొబైల్స్ బెజల్స్. మనం ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టు ఇది మనకి MediaTek Dimensity 6300 ప్రాసెసర్ మీద రాబోతుంది. 4 nm బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. LPDDR4X ఉంటుంది. అలాగే UFS 2.1 మీద రాబోతుంది అనమాట. మీడియం యూస్ కి చాలా బాగుంటుంది అనమాట ఈ ప్రాసెసర్. అంటే మరి అంత ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోదు అనమాట ఈ ప్రాసెసర్ మీద. హై ఎఫిషియన్సీ అయితే ఈ ప్రాసెసర్ ఉండదు, పర్లేదు అనమాట. మిడ్ రేంజ్ అని చెప్పొచ్చు. ఈ ప్రాసెసర్ మీడియం యూజ్కి చాలా బాగుంటుంది. అలాగే ఇది మనకి Android 15 రాబోతుంది. అలాగే కలర్ OS 15 రాబోతుంది అనమాట. మనకి ఇంకా Android 15 కాబట్టి 2+3 ఇయర్స్ అయితే మేజర్ OS అప్డేట్స్ అయితే ఉంటాయి అనమాట. ఇందులో మనకి కొన్ని ఫీచర్స్ కూడా అని చెప్పొచ్చు. AI లింక్ బూస్ట్ 2.0 చెప్తున్నారు అనమాట. ఇది మనకి అఫీషియల్గా నెట్వర్క్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. అంటే మనకి నెట్వర్క్ లేని ప్లేస్లో కూడా ఈ ఫీచర్ అనేది మనకి నెట్వర్క్ అనేది తెప్పిస్తుంది అనమాట. అంటే AI గేమ్ బూస్ట్ అయితే చెప్తున్నారు అనమాట. మనకి AI గేమ్ బూస్ట్ అనేది మెయిన్గా అంటే మనకి గేమింగ్ ఆప్టిమైజేషన్ అనేది కూడా బెటర్ ఉంటుంది అనమాట ఈ ఫీచర్ వల్ల. ఇంకా మనకి ఫీచర్స్ కూడా ఇందులో చాలా వరకు అయితే ఉన్నాయి, బట్ నాకు తెలిసిన వరకు అయితే ఈ 2 ఫీచర్స్ అయితే నీకు కవర్ చేస్తాను అనమాట. అలాగే నెక్స్ట్ మన కెమెరా విషయానికి వచ్చినట్టు ఇది మనకి డ్యూల్ కెమెరా సెటప్ ఉండదు, ఒక ఫ్లాష్ ఉంటుంది. మనకి ఇక్కడ మెయిన్ కెమెరా ఏంటంటే 50 MP ఇచ్చారు అనమాట. ఇది మనకి OS సపోర్ట్ చేస్తుంది. అలాగే PDF సపోర్ట్ ఉంది అనమాట. ఫేస్ డిటెక్షన్, ఆటో ఫోకస్. మనం రేర్ కెమెరా యూజ్ చేసుకుని లో లైట్లో ఫోటోస్ అనేవి చాలా బెటర్ తీయొచ్చు అనమాట. మనకి అక్కడ కూడా మనకి ఇమేజ్ క్లారిటీ అనేది చాలా బెటర్ ఉంటుంది. అలాగే మనం రేర్ కెమెరా యూజ్ చేసుకుని 1080p 60 fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సెకండరీ కెమెరా విషయానికి వచ్చినట్టు ఇక్కడ 2 MP డెప్త్ సెన్సర్ అయితే పెట్టారనమాట. ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్టు ఇక్కడ మనకి 8 MP పెట్టారనమాట. 8 MP అంటే చాలా లో అని చెప్పొచ్చు అనమాట. మీరు ఎక్స్పెక్ట్ చేసినంత హైపర్ డూపర్ ఫోటోస్ అయితే ఇది కవర్ చేయలేదు, పర్లేదు అనమాట. నార్మల్ ఫోటోస్ వరకు కొంచెం బెటర్ అయితే క్యాప్చర్ చేయగలదు. అలాగే మనం ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకుని 1080p 30 fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మన కెమెరా ఫీచర్స్ విషయానికి వచ్చినట్టు నార్మల్గా మనకి అన్ని బడ్జెట్ మొబైల్స్లో ఏవైతే కెమెరా ఫీచర్స్ ఉంటాయో అవి ఫీచర్స్ ఇందులో ఉంటాయి అనమాట. మనం బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే 5800 mAh బ్యాటరీ పెట్టారనమాట. నార్మల్ యూజర్స్కి 2 days అయితే వస్తుంది అనమాట. మనకి 45 hours అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది అనమాట. 45 hours అంటే మనకి ఈజీగా 1 hour 20 minutes అయితే టైం తీసుకుంటుంది ఫుల్ ఛార్జ్ చేయడానికి. అలాగే మనకి కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టు ఇందులో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంది, అలాగే 5G కనెక్టివిటీ ఉంది, అలాగే NFC సపోర్ట్ ఉంది, GPS ఉంది, బ్లూటూత్ వర్షన్ 5.3 ఉంది. మనం సెన్సార్ విషయానికి వచ్చినట్టు ఇందులో మనకి యాక్సిలరోమీటర్ ఉంది, కంపాస్ ఉంది, ప్రాక్సిమేట్ ఉంది, ఇలాంటి సెన్సర్స్ అయితే ఉన్నాయి అనమాట. ఇంకా ఫైనల్గా ఈ మొబైల్ మీద నా ఒపీనియన్ ఏమంటే నాకు నచ్చింది ఫస్ట్ ఏమంటే IP రేటింగ్ అని చెప్పొచ్చు అనమాట. IP69 అనేది చాలా బెటర్ అని చెప్పొచ్చు. మనకి ఈజీగా మనకి ఎక్కడైనా కూడా సర్వే అవ్వగలదు అనమాట వాటర్లో. మనకి బడ్జెట్ యూజర్స్కి ఈ IP రేటింగ్ అనేది చాలా బెటర్ ఉంటుంది అనమాట. ఈ మొబైల్ మీడియం యూజర్స్ కూడా చాలా వరకు అయితే సూటబుల్ అవుతుంది అనమాట. అలాగే ఎవరైతే లాంగ్ లైఫ్ యూజ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఈ మొబైల్ అయితే సూట్ అవుతుంది. రీసెంట్ అయితే మన ఇండియాలో ఇంకా లాంచ్ కాలేదన్నమాట. ఒకవేళ లాంచ్ అయితే ఆ వీడియో నెక్స్ట్ అయితే ఇంకోటి చేద్దాము.